ఉంటావు. నిజమే, నేనేదో ఇది కలిపినా అది కలిపినా, నేను నీళ్ళు కలిపినో సోడా కలిపినో ఏం కలిపినో నా సార్కు పక్కన పెట్టి, కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణా గోదావరి జిల్లాని అప్పచెప్తలేను నేను చంద్రబాబుకి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణను అప్పచెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహానికి నేను పనపడలే. గురుదక్షిణ కింద నువ్వు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నాం. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళ మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కర ఉంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు. ఇవాళ నువ్వు అటు స్వామి కార్యం అవుతుంది గురుదక్షిణ కింద, ఇటు స్వకార్యం అవుతుంది కోట్లాది రూపాయలు జోలు వేసుకోవడానికి ఇసుకతోని. అందుకే ఇవాళ నువ్వు కాళేశ్వరాన్ని ప్రారంభం చేస్తలేవు. ఇది అక్షరం నిరూపిస్తాం, ప్రజల్లో నిన్ను దోషిగా నిలబెడతాం. ఈ వాస్తవాలను ఈ రకంగా ఉంటే 4 బూతులు మాట్లాడిపోయి ఆనందాన్ని కలిగిస్తానికి నీ మీడియా భజన పరులకు కొద్దిమందికి ఆ స్లాటర్ హౌస్ల కొరకు నువ్వు చేస్తున్న విన్యాసాలు అర్థం కావనుకుంటున్నావు ప్రజలకి. ప్రతి అక్షరం అర్థమవుతుంది. సందర్భం వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరికి ఎట్లా వార్తలు పెట్టాలనో తెలుసు ప్రజలకి. నువ్వు మాట్లాడినవే నిన్న ఎవరో రాసిస్తే మా రావినారాయణ రెడ్డి, మా బిఎన్ రెడ్డి, మన స్వరాజ్యం, మా ధర్మభిక్షం, మా ఉప్పల మనసూరు పోరాటం చేసిందే మీ మీద. మీరు మాట్లాడితే వాళ్ళ ఆత్మలకు శోభిస్తాయి. మీ దుర్మార్గపు జమీందారీ వ్యవస్థ మీదనే వాళ్ళ పోరాటాలు, వాళ్ళ వారసులకు వచ్చిన వాళ్ళం మేము. ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను. అక్కడ మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒకడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ శాసనసభకి రాకుండా చెప్పొచ్చిన ప్రతి ఒక్కటి చెప్పి చేసిన. జానారెడ్డి గారు 50 ఏళ్ళు కదా నీకు ఇక్కడ రాజకీయ జీవితం ఇచ్చింది ఈ ప్రజలు. ఎందుకు రాలే మాకు ఈ నీళ్ళు? ఇవాళ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి కేసీఆర్ వచ్చిన తర్వాతనే అని చెప్పి మా రాజవరం ప్రజలు అడుగుతున్నారు. నా రాజవరం భూములు అడుగుతున్నాయి, నా ముదిమాణిక్యం మేజర్ భూములు అడుగుతున్నాయి, నా సూర్యపల్లి భూములు అడుగుతున్నాయి, నా జాన్పాడు భూములు అడుగుతున్నాయి. ఎక్కడికి పోయినా ఈ నీళ్ళు ఇవాళ వస్తున్నాయి ఎన్ని రోజులు అని చెప్పి గట్ల నీళ్ళు ఇచ్చినాం. హక్కుండి 50 ఏళ్ళుగా ఎదురు చూసిన పొలాలకి ఆ గొంతులు తడిపినాం మేము. నీ కాంగ్రెస్ దుర్మార్గం నుంచి బయటపడేసుకొని ఆ జిల్లాని ఇవాళ సస్యశ్యామలం చేసినాం. నల్లగొండకు నేనేం చేసిండో కేసీఆర్తోని, కేసీఆర్ ఏం చేసిండో అందరికీ తెలిసిన నల్గొండ జిల్లా ప్రజలకి. నీ చెత్త మాటలు, ఊత మాటలు మాట్లాడి, బూతు మాటలు మాట్లాడి తప్పించుకొని వచ్చిన మేము ఆ క్షణానికి. కానీ
నేను మాట్లాడా, నేను ఛాలెంజ్లు చేయ, నిన్ను నేను అడుగుంటాను చెప్పలే. నేను చెప్తే వేరే తిరిగి ఉంటుంది. కాక ఇంతంత దానికే కదా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రమ్మను చూస్తాం. ఇదా ఒక ముఖ్యమంత్రి స్థాయి? నేను ఒక్కరోజు మాట్లాడలే. కేసీఆర్ గారు మాట్లాడమంటాడు. కేసీఆర్ గారి ఆలోచన వేరే, స్థాయి వేరు, నీకు పోల్చుకోవడం లేదు నువ్వు. కానీ నేను ఎన్నడూ జిల్లాలో మాటలు మాట్లాడలే. 10 ఏళ్ళ అధికారం ఉందని. ఏ ఒక్క రాజకీయ నాయకుని అరెస్ట్ చేయించలేను. ఎమ్మెల్యేలను, నీ మాజీ ఎమ్మెల్యేలను, ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేయించలేను నేను 10 ఏళ్ళ జిల్లాలో. వందల వేల సమావేశాలు పెట్టినాం. మాట్లాడితే రండలు, పేగులు తెంపడాలు, మెడలు వేసుకోవడాలు, కనుగులు పీకడాలు మేము చెయ్యం. కేసీఆర్ నేర్పిన సంస్కారం ఉంది మాకు. మానుకో, ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని, సరే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో, మంచి మాట్లాడి నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాను. వాస్తవమే, అప్పుడప్పుడు మనం ఎంత పంట చేంజ్ చేసుకున్నా కొన్ని లొటోపీస్ చెట్లు వస్తాయి, కొన్ని కలుపు మొక్కలు వస్తాయి. కొన్నిసార్లు అసలు చేసిన చేను కంటే అవే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అదే వచ్చినాయి నల్గొండ జిల్లాలో. తెలంగాణలో కూడా ఇప్పుడు అవే వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో విలన్ వచ్చి కూర్చుంటాడు చూడు, తాత్కాలికంగా ముఖ్యమంత్రి కుర్చీలో సినిమాలలో. ఇప్పుడు తాత్కాలికంగా విలన్ల మధ్య నడుస్తూ ఉంది. సరే, నాకు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు కానీ ఒక్క పని చేద్దాం. మీరు ఎవరు, నేను వేరే పిల్ల, మీరు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఒక్కసారి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది తీసుకునండి మీరే. నా ఊరు కూడా వెళ్ళి, ఇంకా నేను పుట్టి పెరిగిన ఇల్లు కూలగొట్టాలి, ఇంకా అట్నే ఉంచిన, కొత్తది పక్కన కట్టినా వీళ్ళ కొరికే సాక్ష్యం కొరకు అట్లే ఉంచిన, తీసుకొని రండి. ఇక నేను ఎక్కువ మాట్లాడి నాకు ఇష్టం లేదు వ్యక్తిగతమైన మాట్లాడడం. వ్యక్తిగత జీవితాల జోలికి నేను పోను. వాళ్ళు